దేవుని సంగమా ఇక సాయంకాల ఆరాధనకి ఏర్పాటు చేయబడిన వాక్య భాగంగా న్యాయాధిపతుల గ్రంథము 4వ అధ్యాయము 14వ వచనం మనం చూద్దాం. న్యాయాధిపతుల గ్రంథము 4వ అధ్యాయం 14వ వచనం. దెబోరా లెమ్ము యెహోవా లెమ్ము యెహోవా సిసెరాను నీ చేతికి అప్పగించిన దినము ఇదే. యెహోవా నీకు ముందుగా బయలుదేరును గదా అని బారాకుతో చెప్పినప్పుడు బారాకు ఆ 10,000 మంది మనుషులను వెంటబెట్టుకొని తబోరు కొండ మీద నుండి దిగి వచ్చెను. ఏర్పరచబడిన వాక్య భాగం మనం చూసినట్లయితే దెబోరా ఒక ప్రవక్త ఆ యొక్క ఇజ్రాయేలీయుల యొక్క సేనానికితో మాట్లాడుతూ ఉంది. బరాకుతో ఏం మాట్లాడుతుందంటే, దెబోరా లెమ్ము యెహోవా సిసెరాను నీ చేతికి అప్పగించిన దినం ఇదే. యెహోవా నీకు ముందుగా బయలుదేరును కదా. యెహోవా నీకు ముందుగా బయలుదేరును కదా. కదా అనే మాట ఎప్పుడు మనం అంటామంటే అవును కదా, లేకపోతే అవును మరి ఇంకా అంటే ఆ మాటని కదా అనే మాటని ఇంతకు ముందు మన జీవితంలో జరిగిన దాన్ని బట్టి దాన్ని గుర్తు చేసుకుంటూ అవును కదా అలా జరుగుతుంది కదా, అవును కదా అక్కడ అది ఉంటుంది కదా, అవును కదా ఇలా చేస్తే అలా అవుతుంది కదా అంటే అంతకుముందు మన జీవితంలో జరిగిన సంఘటనలు బట్టి ఎక్స్పీరియన్స్ బట్టి కదా అని మాట్లాడుతుంది. ఇక్కడ దెబోరా కూడా ఆ యొక్క బరాక్తి అంటుంది యెహోవా నీకు ముందుగా బయలుదేరును కదా. అంటే అంతకుముందు మన దేవుడు ఇజ్రాయేలీయులు మనకు అనేకమైన కష్టాల్లో యుద్ధాల్లో మనకు తోడై ఉన్నాడు కదా. ఇప్పుడు ఆ యొక్క కనానీయులు మన మీద దండెత్తి వచ్చినప్పుడు కూడా మనల్ని రక్షిస్తాడు కదా. మనము వారితో యుద్ధం చేస్తే మనం విజయం సాధిస్తాం కదా. కాబట్టి నువ్వు ఎందుకు వెనకాడుతున్నావు, ధైర్యంగా వెళ్ళు, విజయం సాధిస్తావు కదా అనే మాట దెబోరా ప్రవక్త బరాకుతో అంటున్నప్పుడు ఈ మాట చెప్తారు. ప్రధాన సంగమా ఎందుకు ఈ యొక్క వాక్యాన్ని మనం మరి ఆలోచన చేయాలి అంటే, మన జీవితంలో కూడా దేవుడు అనేకమైన అద్భుతమైన కార్యాలు మన జీవితంలో గత జీవితంలో చేస్తుంటాడు. కానీ అవన్నీ మనం మర్చిపోయి ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు మనం తలడిల్లిపోతూ ఉంటాం, లేకపోతే ఎంతో ఆందోళన చెందుతూ ఉంటాం, టెన్షన్ పడుతూ ఉంటాం. కానీ ప్రవక్త దెబోరా అంటుంది అరే అంతకుముందు దేవుడు ఇలాంటి సంఘటనలు వచ్చినప్పుడు మనల్ని కాపాడాడు కదా. ఇప్పుడు కూడా ఎందుకు భయపడతాం, మనం ఆందోళన చెందుతాం, ఇది కూడా ఇప్పుడు కూడా దేవుడు కాపాడుతాడు. అది సంఘటన ఏదైనప్పటికీ, సందర్భం ఏదైనప్పటికీ, శత్రువు వేరేవాడైనప్పటికీ, లేకపోతే సాతాను వేరే విధంగా మన జీవితాల్లో మన కుటుంబాలకు వచ్చినప్పటికీ, ఏది ఏమైనప్పటికీ దేవుడు మనల్ని కాపాడుతాడు కదా అనే మాట ఇక్కడ మరి దేవుడు మనకి ఒక స్వాంతనగా లేకపోతే ఒక దారి చూపిస్తూ ఉన్నాడు. దేవుని యొక్క త్రోవ ఇక దినం యొక్క వాక్యదానాంశంగా దేవుని యొక్క త్రోవ అంటే ఒక దిక్సూచిలాగా నేనున్నాను, నువ్వు ముందుకు వెళ్ళిపో, ఈ మార్గంలో వెళ్ళు, ఈ మార్గంలో వెళ్ళు, నేను ఉన్నాను కదా అనే మాట. కాబట్టి ఈ యొక్క మాట కదా అనే ఆ యొక్క చిన్న పదం మన జీవితాల్లో ఎంతో మరి ధైర్యాన్ని, కాన్ఫిడెన్స్ని ఇస్తుంది. దేవుడు నేను ఉన్నాను కదా, దెబోరా ప్రవక్త నేను ఉన్నాను కదా, దేవుడు ఉన్నాడు కదా, బారాకు నువ్వు బయలుదేరి వెళ్ళి నువ్వు యుద్ధం చేయి అనేసి అంటే బారాకు ఆ 10,000 మంది మనుషులు వెంట పెట్టుకుని తాబోరు కొండ మీద నుండి దిగి వచ్చాను. బారాకు వారిని హతము చేయనట్లు యెహోవా సిసెరాను అతని రథమన్నిటినీ అతని సర్వసేనను దేవుడు కలవరపరచగా సిసెరా తన రథము దిగి కాలినడకను పారిపోయాను, విజయాన్ని అనుగ్రహించాడు. కాబట్టి మనం నమ్మాలి, గత జీవితంలో దేవుడు మనల్ని ఎంతగానో అద్భుతంగా రక్షించాడు, ఇప్పుడు కూడా రక్షిస్తాడు కదా అని మనం అనుకుంటూ ముందుకు పోయినప్పుడు అద్భుతమైన రక్షణ మన జీవితాలను నిలిచిపెడుతుంది. చిన్న వాక్యాన్ని దేవుడు ఆశీర్వదించి దీవించి కాచి కాపాడును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్.